నంద్యాల తరపు నుంచి ఇక్కడ డిఎస్పీ గారికి మెమోరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. ఎందుకంటే నిన్న నంద్యాల గాంధీ చౌక్లో ఈహెచ్పి తరపు నుంచి ఒక ర్యాలీ వచ్చి ఎంతో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది. ఇది ఎలా కనిపిస్తుందంటే కరోనా బ్యాక్టీరియా కన్నా ఎక్కువగా విషం చెమ్మేలా కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం, డిపార్ట్మెంటు ఇలాంటి చీడ పురుగులకు గట్టి మందు కొట్టి వీళ్లకు మన రాష్ట్రం నుంచే బహిష్కరణ చేయాలని నేను డిపార్ట్మెంటు మరియు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి ఈరోజు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి కోరడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటే ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడనే ప్రతి ఒక్కరు కూడా బాగుంటారు. ఈ బ్యాక్టీరియా ఎలాంటిదంటే ఆయన చెప్పడం జరిగింది, రాజ్యాంగంలో ఉందా, సుప్రీంకోర్టులో ఉందా అని. ఒరే తిక్కోడా, నువ్వు ఆ రాజ్యాంగం ఉంది, ఆ సుప్రీంకోర్టు ఉంది అని ఆడ స్వచ్ఛంగా నువ్వు మాట్లాడగలిగినావు. అది గుర్తుపెట్టుకో. అంటరాని వాళ్ళని నువ్వు చెప్పడం జరిగింది. అంటరాని వాళ్ళు నువ్వు ఒకసారి వెనకిలా తిరిగి చూస్తే ఎవరు అంటరాని వాళ్ళు, ఎవరు హిందువులో, ఎవరు ఏమో అనేది నీకు కూడా కనిపిస్తుంది. కాబట్టి దీనిపైన కఠినంగా నంద్యాల ఎస్పీ గారు తీసుకోవాలి. లేకపోతే ఈ ఉద్యమము భారీగా చేయడానికి కూడా ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది. ఎందుకంటే